నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచెల్లి భారీ వర్షాలైతే కురవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ప్రస్తుతం అయితే మనం వెదర్ రిపోర్ట్ ఆఫీస్లో అయితే ఉన్నాం. వెదర్ రిపోర్ట్ అధికారి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధానంగా గత 2-3 రోజుల నుంచెల్లి తెలంగాణలో తెలంగాణకి సంబంధించి హైదరాబాద్కి అయితే ఏకంగా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయండి. సో ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఆహ్, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే చాలా వరకు వర్షపాతం తగ్గుముఖం పట్టింది. బట్ రాత్రికి మళ్ళీ ఇంకొక స్పెల్ వచ్చే అవకాశం ఉంది. మనకి మొన్న ఏర్పడిన అల్పపీడనం అనేది నిన్న రాత్ర 12:30 నుంచి 2:30 మధ్యలోని కళింగపట్నం ప్రాంతంలోని ఈ వాయుగుండంగా తీరం దాటడం వల్ల దాటిన తర్వాత నుంచి మరింత ఉధృతిగా మనకి రాత్రి తెల్లవారుజామున కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం వరకు ఖమ్మంలోని భారీ వర్షపాతం చూసినట్లయితే తెల్లవారుజామున చూసుకున్నట్లయితే ఖమ్మం, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. దాదాపుగా మహబూబాబాద్ జిల్లాలో 40 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ఇదే పూర్తిగా కృష్ణా పరివాహక ప్రాంతాలు కానీ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా అత్యధిక వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అలాగే హైదరాబాద్ మన జీహెచ్ఎంసీ పరిధిలో కూడా నిన్న వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 7 to 8 సెంటీమీటర్స్ వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే కొద్దిగా జగదల్పూర్ పరిసర ప్రాంతాల్లోకి దాదాపుగా 70 కిలోమీటర్స్ దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉండడం వల్ల కొద్దిగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డి, ఎరిస్టోయల్ మనకి పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లోని భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు కూడా ఒక మోస్తరు వర్షపాతం నమోదవడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా తెరిపించి సాయంత్రం మళ్ళీ కొద్దిగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు వరకు కూడా కొద్దిగా కొన్ని జిల్లాలకు ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగించడం జరిగింది. రేపు పూర్తిగా మనకి మొత్తం తెలంగాణ అంతటికి ఎల్లో అలర్ట్ కింద ఉంటూనే హైదరాబాద్ వరకు కూడా మనకి సాధారణంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఏ ఏ జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు? అంటే ఇక్కడ చార్ట్లో చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు, కొన్ని ఎల్లో అలర్ట్ కూడా ఉన్నాయి. సో ఏ జిల్లాలు ఇప్పుడు ప్రజలు కొంచెం సూచనలు వాళ్ళకి ఏమన్నా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి? ఏ జిల్లాల ప్రజలు? దాదాపుగా మనకి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి మనకి ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాత సూచన ఉండే అవకాశం ఉంది కాబట్టి నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, అలాగే సంగారెడ్డి, వికారాబాద్ పరిసర ప్రాంతాలకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి గత 24 గంటల నుంచి కూడా అధికంగా వర్షపాతం నమోదవుతూ ఉండడం వల్ల సిటీ పరిధిలో కూడా కొంచెం ఉండడం వల్ల దీనికి రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అలాగే కొద్దిగా మనం చూసుకున్నట్లయితే మెదక్ కానీ, సిద్దిపేట ఇవన్నీ ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహబూబాబాద్ దాదాపుగా వర్షపాతం నిన్న అధికంగా నమోదవడం అయింది. ఒకవేళ ఇట్టి పరిస్థితుల్లో కొంచెం వర్షపాతం నమోదైనా సరే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ అలర్ట్స్ అనేవి డిపెండ్స్ అపాన్ మనం ఇచ్చే దీన్ని బట్టి ఉంటుంది. అంటే ఆల్రెడీ వర్షం ఎక్కువగా కంటిన్యూస్గా ఉందనుకోండి, ఆ తర్వాత కొద్ది వర్షపాతం నమోదైనా సరే మనకి ఫ్లడ్ కానీ లేదంటే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలర్ట్ అనేది కలర్ చేస్తూ ఉంటాం. నిన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లిలోని చాలా వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. సో దానికి కంటిన్యూస్గా ఈరోజు కూడా అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉన్నందున ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. రేపు చూసుకుంటే మొత్తానికి ఈ మనకి వాయుగుండం అనేది అయితే ఏమొస్తుందంటే పూర్తిగా మనకి ఇంటీరియర్ విదర్భ ప్రదేశంలోకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తిగా బలహీనపడే అవకాశం ఉన్నందున మనకి దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లోని పెద్దగా ప్రభావం ఉండదు. ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే మేడం, అంటే గత 40 ఏళ్ల సంవత్సరంలో కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షాలైతే అత్యధికంగా నమోదయ్యాయని చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అట్లానే లేదు. గత ఏడాది మనం జూలైలో చూసుకున్నట్లయితే మనకి వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లిలో 60 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవడం అయితే జరిగింది. కాకపోతే ఈ ఈ గత 2 ఏళ్లుగా చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా జూలై నెలలోని కూడా అతి భారీ వర్షపాతం, అలాగే ఈ ఆగస్టు నెలలో కూడా అతి భారీ వర్షపాతం, అత్యంత భారీ వర్షపాతం నమోదవ్వడం, అలాగే తెలంగాణ మినహా మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు విజయవాడ కానీ, అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షపాతం నమోదవడం, అలాగే చాలా ప్రదేశాల్లో అతి భారీ వర్షపాతాలు నమోదవుతూ వస్తున్నాయి అన్నమాట. కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ అయిందని కూడా చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే మనం హైదరాబాద్లో ఉన్న ప్రజెంట్ హైదరాబాద్కి రెడ్ అలర్ట్ అన్నారు. ఏంటంటే లోతట్టు ప్రాంతాలు అంటే కొంచెం వర్షం పడ్డాగానే ఏంటంటే వర్షం అంటే హైదరాబాద్ మొత్తం మునిగిపోతూ ఉంటుంది చాలా కొన్ని ఏరియాస్లలో. సో ఏంటంటే హైదరాబాద్కి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ కూడా చాలా అంటే ఎక్కువ మొత్తంలో నీళ్లు కూడా స్టోర్ అవ్వడం జరిగిందనమాట దాంట్లో. సో దాని కింది ప్రాంతాలకు కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాలకు కానీ సూచనలు ఏమన్నా చెప్పేట్టుందా?
హైదరాబాద్ మనకు వస్తున్నట్టు చూసుకున్నట్లయితే నిన్న మొత్తం నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు చూసుకున్నట్లయితే 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. కాకపోతే కంటిన్యూస్గా రెయిన్ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ స్పెల్ కూడా హెవీగా ఉండడం వల్ల ఏమైందంటే కొద్దిగా మనకి అక్కడక్కడ మనకి హుస్సేన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఫిల్ అవ్వడం జరిగింది. కానీ వరద అయితే అంతగా ఏం నమోదవ్వలేదు. దాదాపుగా ఈరోజు కూడా మనకి మోడరేట్ రెయిన్స్ కంటిన్యూ అవుతూ రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే విధమైన మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. అక్కడక్కడ అంటే ఇలా దాదాపుగా హైదరాబాద్లోని ఒక హెవీ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రెడ్ అలర్ట్ అయితే ఇవ్వలేదండి. మేము రెడ్ అలర్ట్ ఇవ్వలేదండి. హైదరాబాద్ రెడ్ అలర్ట్ అయితే ఇవ్వలేదు. మేము ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. వి స్టిక్ ఆన్ అవర్ వర్డ్స్. పెద్దగా ఫ్లడెడ్ రెయిన్స్ అయితే రాలేదు. మనకి మోడరేట్ రెయిన్ మార్నింగ్ నుంచి స్టిల్ ఈరోజు మార్నింగ్ వరకు కూడా మోడరేట్ రెయిన్ కంటిన్యూ అవుతూ ఆఫెన్లీ ఇంటెన్స్ స్పెల్ అనేది వచ్చిందనమాట. ఈ వర్షాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 డేస్ నుంచి కురుస్తున్నాయి. ఇన్ కేస్ ఇంకెన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, లేదంటే తగ్గే అవకాశం ఏమైనా ఉందా మేడం? ఈ 2 రోజులే అండి. ఎప్పుడైతే మనకి సిస్టమ్ పూర్తిగా వీకెన్ అయిపోతుందో పూర్తిగా మనకి తగ్గిపోతాయి అన్నమాట వర్షపాతం. సో గ్రామీణ ప్రాంతాలలో రైతులకు కానీ లేకపోతే రోజువారీ పని చేసుకుని చాలామంది ఉండుంటారు. వాళ్ళకి ఏమన్నా రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాస్ వల్ల కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా చెప్తారు? దాదాపుగా గత 2 రోజుల క్రితమే రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజులు కూడా పూర్తిగా అగ్రోరియన్ కమిటీ అంటే ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసుకోవడం. అంటే లైక్ పెస్టిసైడ్స్ కానీ ఏమైనా స్ప్రేయింగ్ కానీ ఉంటే సిస్టమ్ క్రాస్ అవుతుంది కాబట్టి ఇంటెన్స్ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి రెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మొత్తం పూర్తిగా క్లౌడీ వెదర్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో పెస్టిసైడ్ స్ప్రేయింగ్, ఫర్టిలైజర్ స్ప్రేయింగ్ అనేవి సస్పెండ్ చేసుకోవడం మంచిది. యాజ్ వెల్ యాజ్ ఇంకొక 2 రోజులు కూడా ఇలాగే మనకి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇవి చేయకుండా ఉంటే మంచిది. అలాగే మనకి దాదాపుగా ఎక్కడెక్కడైతే పంట నీట ములిగిందో మనకి ఎల్లుండి నుంచి కొద్దిగా పూర్తిగా తెరిపించే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా నీరుని తీసివేసి తర్వాత కండిషన్ దానికి తగ్గట్టుగా యాజమాన్య పద్ధతులు చేయాల్సిందిగా రైతుల వరకు సూచించడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు కొంత జలమయం అవడం అయితే జరిగింది. కొద్దిగా జనాలు ఏంటంటే కొద్దిగా సేఫ్ సైడ్గా ఇదే సమయంలో ఏంటంటే అనవసరంగా బయటకు వెళ్ళడం కానీ టు సేఫ్ ఇన్ ద హోమ్ అనవసరంగా బయటకు వెళ్ళడం కానీ లేదంటే అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా అటువైపు వెళ్ళకుండా ఎందుకంటే కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ద్వారా అందించడం జరిగింది. అలాగే స్టేట్ గవర్నమెంట్కి కూడా అందించడం అయితే జరిగింది. సో ఇది మొత్తంగా ఏంటంటే హైదరాబాద్ వెదర్ అధికారులు అయితే ఈ 2 డేస్ మాత్రమే వర్షాలు ఉన్నాయి. ఇన్ కేస్ కొన్ని జిల్లాలలో రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని లోతట్టు ప్రాంతాల వాళ్ళు కూడా కొంచెం సేఫ్ సైడ్లో ఉంటే మంచిదని చెప్పేసి వాతావరణ అధికారులు అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మధుతో శ్యామ్, దిశ టీవీ, హైదరాబాద్.